మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేసీఆర్ నగర్, దేవేందర్ నగర్ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన కాలనీలలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీరు డ్రైనేజీ నీరుతో కలవడంతో పరిసర ప్రాంతాలు పూర్తిగా దుర్గంధ భరితమయ్యాయి. కనీసం నడవడానికి కూడా వీలులేకుండా రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. దీనికి తోడు ఆ ప్రాంతాలలో పందుల స్వైర విహారం వలన ఎప్పుడు ఎలాంటి వ్యాధులతో బాధపడవలసి వస్తుందని కాలనీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నామన్నారు. ఈ మేరకు కాలనీలోని ప్రజలు మున్సిపల్ కమిషనర్ నేతి మంగమ్మను కలిసి వినతి పత్రం అందజేశారు. తక్షణమే పాలకులు, అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మేమేం అక్కడికి వెళ్ళినాం, కోటేశ్వరరావు గౌడ్ అన్న దగ్గరికి వెళ్ళేసి ఆయన దాకా తీసుకెళ్తే ఆయనే సరే అమ్మ మేము వస్తాము అని గత 6 months బ్యాక్ కూడా పోయి మాట్లాడితే ఆయన సరే అమ్మ మేము వర్షాకాలం వరకు మేము ఇదంతా చేస్తాం తీయమ్మ అనేసి అని చెప్పిండు. సరేలే అనేసి మేము సైలెంట్ అయిపోయినాం. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయిందని ఇప్పుడు 3 days నుండి ఆయన చుట్టూ తిరుగుతున్నాం. ఆయన మా కాలనీకి వచ్చిండు, చూసిండు, సరే అని ఇప్పుడు టెంపరీగా అది జేసీబీ తీసుకొచ్చి తీస్తామమ్మా అనేసి వేరే చోట నుండి తీసిండు జేసీబీ పెట్టి. కానీ ఈరోజు మాత్రం మొత్తం వచ్చి వాటర్లో ఏడైతే నీళ్ళు ఉన్నాయో అక్కడ మొత్తం వాళ్ళ కాలనీలో ఉన్న వాళ్ళు కొందరు ఏం చేసిర్రు, పైసలు కలుపుకొని మట్టి వేయడం వల్ల ఇప్పుడు వాటర్ అస్సలు అక్కడికి పోవడానికి వీలు లేకుండా అయిపోయింది. దానివల్ల ఇప్పుడు మేము ఇంకేం చేయలేము అనేసి ప్రెస్ క్లబ్కి మేము వచ్చి మీకు చెప్పి ఇక్కడన్నా న్యాయం జరుగుతుందేమో అనేసి అని మేము ఇక్కడికి వచ్చి మీతోటి మా ఏదైతే మా ఇది ఉందో మీతోటి చెప్పుకుంటున్నాం. ఇల్లు మొత్తం ఇళ్ళకి వచ్చుడు, చిన్న చిన్న పిల్లలు ఉండరు, దోమలు ఉన్నాయి, మొత్తం పందులు బొర్రి వాసన లేచిపోతున్నాయి. నీళ్లు ఎవరు పట్టించుకుంటూ లేరు. అదే గొడవల వాళ్ళ నీళ్ళు బతిలాడితే ఒక మేడం వచ్చి మోరేపిస్తే ఆ మోర్లకి నీళ్ళు పోతుంటే తాప ఇట్లే అవుతుంది గొడవ. వాళ్ళు వచ్చుడు, ఈడ గొడవ చేసుడు, అది మోరు మూసేస్తుంటే మాకు మళ్ళీ నిండిపోయి ఇక్కడ ఇళ్ళకు వాటర్ వచ్చేస్తుంది. వద్దు మీరు ఇట్లా చేయకూడదు అంటే మరి మా ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయని వాళ్ళ గొడవ. ఎప్పుడు ఇదే ఇట్లనే అవుతుంది. నిన్న కూడా వచ్చిర్రు, మోరు మూసేసిర్రు. మరి మనం కొట్టుకొస్తే బాగుండదు కదా, అందరం పోయి అక్కడ అడుగుదామని మేము ఇక్కడ వచ్చినాం. 70 వైర్లు ఉన్నాయండి. అక్కడ 70 వల్ల ఒక స్తంభానికి 70 ఇళ్ళ వైర్లు ఉన్నాయి. మాకు స్తంభాలు లేవు, రోడ్లు లేవు, ఏది లేదు. మొత్తం మునిగిపోయి ఉన్నాయి. మొత్తం మా ఇళ్ళకి వచ్చేసి ఉన్నాయి. చాలా అది కింద పడిపోతే మాకు ఆ ఇళ్ళలో కరెంట్ పాస్ అయిపోతుంది. కరెంట్ పాస్ అయిపోయి కూడా అట్లా కూడా మాకు డేంజర్, ప్రమాదంగా ఉంది. మాకు అది కూడా చేయాలని చెప్పేసి మేము చెప్తున్నాము. మధ్యలో రోడ్ ఇస్తే ఏం కాదు, ఇట్లా రోడ్ ఉంటే ఇంత మంట ఉన్న నీళ్ళు ఇటు వస్తున్నాయిగా వాటర్ మళ్ళీ డెంటల్ కాలేజ్ వాటర్ ఇట్లా నడవాలా, నీళ్ళకి నడవాలి. గింత కట్టి నీళ్ళు ఇప్పుడు అదే